ప్రీవియస్ లెక్చర్లో మన ఫస్ట్ వెబ్ పేజ్ హెచ్టిఎంఎల్లో క్రియేట్ చేసాం. దీంట్లో కంటెంట్ యాడ్ చేసే ముందు మనం ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసాం. ఇది హెచ్టిఎంఎల్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆర్ హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ అని కూడా అంటాం. సో ఈ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి వెబ్ పేజ్కి ఈ స్ట్రక్చర్ అనేది బ్యాక్ బోన్. సో మనకి బ్రౌజర్లో కనిపించే డేటా అంతా మనం బాడీ ఎలిమెంట్లో రాస్తాం. బట్ ఈ మిగతా ట్యాగ్స్ ఎలిమెంట్స్ అన్నీ ఏంటో ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. సో హెచ్టిఎంఎల్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ప్రతి ఎలిమెంట్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. అండ్ ప్రతి హెచ్టిఎంఎల్ ఫైల్ని మనం ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్తో స్టార్ట్ చేస్తాం. ఈ స్ట్రక్చర్లో ఒక్కొక్క ఎలిమెంట్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్, డాక్ టైప్ హెచ్టిఎంఎల్. దీన్ని డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అంటాం. ఈ డాక్ టైప్ అనేది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్టార్టింగ్లో మెన్షన్ చేయాలి. ఇది బ్రౌజర్కి మనం యూజ్ చేసేది HTML5 అంటే ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ HTML అని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, HTML ట్యాగ్స్. దీన్ని HTML ఎలిమెంట్ అంటాం. HTML ఎలిమెంట్ అనేది మొత్తం పేజ్కి రూట్ ఎలిమెంట్. వెబ్ పేజ్లో రాసే అన్ని ఎలిమెంట్స్ కూడా వీటి మధ్యలోనే నెస్ట్ చేస్తాం. దెన్ హెడ్ ఎలిమెంట్. హెడ్ ఎలిమెంట్లో మనం డాక్యుమెంట్ రిలేటెడ్ మెటా డేటా అనేది ఇంక్లూడ్ చేస్తాం. అంటే క్యారెక్టర్ ఎన్కోడింగ్ కానీ, పేజ్ టైటిల్ కానీ, మనకి ట్యాబ్లో కనిపించాల్సిన టైటిల్, ఇవన్నీ కూడా మనం హెడ్ ఎలిమెంట్లో యాడ్ చేస్తాం. హెడ్ ఎలిమెంట్లో యాడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనకి పేజ్లో డైరెక్ట్గా కనిపించదు. బట్ బ్రౌజర్స్కి, సర్చ్ ఇంజిన్స్కి ఈ హెడ్ ఎలిమెంట్లో ఉండే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్ ఎలిమెంట్లో మనం మెటా డేటా అనేది యూస్ చేస్తాం. ఈ మెటా ట్యాగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇది క్యారెక్టర్ ఎన్కోడింగ్ది. దీంట్లో మనం UTF-8 అనేది మోస్ట్ కామన్లీ యూస్ చేసే ఎన్కోడింగ్. దీంట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మనం ఈ UTF-8 ఎన్కోడింగ్లో ఉండే క్యారెక్టర్ సెట్ని మన డాక్యుమెంట్లో యూస్ చేస్తున్నాము అని బ్రౌజర్కి చెప్తున్నాం. టైటిల్ ఎలిమెంట్ అనేది మన ట్యాబ్, బ్రౌజర్లో కనిపించే ట్యాబ్ మీద కనిపించే నేమ్. దీన్ని మనం ఎలా చేంజ్ చేస్తే అది మన ట్యాబ్లో నేమ్ కింద కనిపిస్తుంది. ఈ టైటిల్ ఎలిమెంట్ మనకి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి చాలా ఇంపార్టెంట్. మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ సర్చ్ ఇంజిన్లో టాప్ రిజల్ట్స్లో కనిపించడానికి ఈ టైటిల్లో ఎప్పుడు కూడా కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇప్పుడు హెడ్ ఎలిమెంట్లో డిస్కస్ చేసిన ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ ఇంకా డీటెయిల్గా మనం హెడ్ ఎలిమెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు మాట్లాడదాం. బట్ బేసిక్గా మనకి ఫండమెంటల్ స్ట్రక్చర్లో ఉండేవి మెటా క్యార్సెట్ ఒకటి, టైటిల్ ఒకటి. బాడీ ఎలిమెంట్. బాడీ ఎలిమెంట్లో మనకి వెబ్ పేజ్లో కనిపించే విజిబుల్ కంటెంట్ అంతా కూడా ఈ బాడీ ఎలిమెంట్లోనే ఉంటుంది. టెక్స్ట్, పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, ఇమేజెస్, లింక్స్ అన్నీ కూడా ఈ బాడీ ఎలిమెంట్ మధ్యలోనే ఉంటాయి. అండ్ మన వెబ్ పేజ్లో కనిపించేది అంతా ఓన్లీ ఈ బాడీ ఎలిమెంట్లోది మాత్రమే. హెడ్ ఎలిమెంట్ ఏది కూడా మనకి డైరెక్ట్గా బ్రౌజర్ మీద అపియర్ అవ్వదు. ఫర్ ఇన్స్టెన్స్ ప్రీవియస్ లెక్చర్లో యాడ్ చేసినట్టు మనం యాడ్ చేసిన ఈ 2 లైన్స్ మాత్రమే మనకి వెబ్ పేజ్లో కనిపించాయి. ఈ మిగతా ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ ఏవి కూడా మనకి కనిపించవు. మిగతావన్నీ కూడా అది HTML డాక్యుమెంట్ బేసిక్ స్ట్రక్చర్లో ఒక పార్ట్ కాబట్టి అవి బ్రౌజర్కి ఇదొక HTML5 డాక్యుమెంట్ అని ఇండికేట్ చేస్తాయి. ఆర్ ఇక్కడ క్యార్సెట్ అయితే మనం UTF-8లో ఎన్కోడ్ అయిన క్యారెక్టర్స్ని యూజ్ చేస్తున్నాం మన డాక్యుమెంట్లో అని చెప్తున్నాం. ఇది HTML ఫండమెంటల్ స్ట్రక్చర్. సో ఇప్పుడు వరకు HTML అంటే ఏంటి, అది వెబ్ డెవలప్మెంట్కి ఎలా లింక్ అవుతుంది, దాంట్లో ఎలా వర్క్ చేయాలి, దానికి కావాల్సిన కోడ్ ఎడిటర్ ఏంటి, దాని ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏంటి అంతా చూసాం. నెక్స్ట్ లెక్చర్ నుంచి మన HTML పేజ్లో ప్రాపర్ HTML కోడింగ్ స్టార్ట్ చేద్దాం.